చిన్నపిల్లలు అపాయకరమైన పరిస్థితులలోనికి భయపడకుండా వెళ్ళుటను మీరెప్పుడైనా గమనించారా? వారు ఏమీ పట్టించుకోకుండా వీధి మధ్యలోనికి నడిచి వెళ్తుంటారు. ఎలాంటి భద్రత లేకుండా వారు పదునైన కత్తులను పట్టుకుంటారు. మరికొన్నిసార్లు వారు తెలియని ప్రజల యొద్దకు వెళ్ళి వారు చేయగల అపాయమును గూర్చి అసలు ఆలోచన లేకుండా వారి చేయి పట్టుకుని వారితో నడిచి వెళ్ళుట ఆరంభిస్తారు. అయితే లోకము అనేక రకముల సమస్యలతో నిండి ఉన్నదని పెద్దవారికి మాత్రం తెలుసు. ప్రకృతి వైపరీత్యాలు జీవితములను, ఆస్తిని నాశనము చేస్తాయి. రోగములు వేదనను కలిగిస్తాయి. యంత్రములు హాని కలిగిస్తాయి. కానీ వీటన్నిటికంటే ఘోరమైన అపాయములు ఇతర మనుష్యుల ద్వారా కలుగుతాయని మనకు తెలుసు. స్త్రీ పురుషులు తమ తోటి మనుష్యుల మీద శారీరక దాడి, హత్య మరియు యుద్ధము వంటి హింసాత్మకమైన కార్యములను తలపెడతారు. మనం మానవ చరిత్రను ఎరిగిన వారమైతే, లేక ప్రస్తుత సన్నివేశముల మీద మనము ఆసక్తి చూపువారమైతే, మానవులు ఈ లోకమును హింసతో నింపివేశారు అను సత్యమును నిరాకరించుట అసాధ్యమవుతుంది. ఈ పాఠమునకు మేము హింసాత్మకమైన లోకము అని పేరు పెట్టాము. మరియు మనము ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనము నుండి 6వ అధ్యాయం 8వ వచనమును చూడబోతున్నాము. ఇక్కడ మానవాళి పాపములో పడిపోయిన తరువాత లోకములో సంభవించిన సమస్యలు మరియు హింసను గూర్చి మోషే వర్ణించాడు. ఈ అధ్యాయములలో మానవులు లోకమును హింసతో ఎలా నింపారో మరియు దేవుడు ఈ సమస్యలకు ఎలా స్పందించాడో మోషే వర్ణించాడు. ఆదికాండము యొక్క ఈ భాగములోని 3 విషయములను మనము పరీక్షిద్దాము. మొదటిగా ఈ భాగము యొక్క సాహిత్య నిర్మాణమును చూద్దాము. రెండవదిగా ఈ అధ్యాయముల యొక్క వాస్తవిక అర్థము మీద దృష్టి పెడదాము. మరియు మూడవదిగా ఈ వాక్య భాగములను మన దినములకు అనువర్తించుటను గూర్చి క్రొత్త నిబంధన ఏమి బోధిస్తుందో చూద్దాము. మొదటిగా ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ అధ్యాయము 8వ వచనము యొక్క సాహిత్య నిర్మాణమును చూద్దాము. ఆదికాండములోని ఈ అధ్యాయములు అనేక అంశములను గూర్చి మాట్లాడతాయి మరియు వీటిలో కథనములు మరియు వంశావళులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ క్లిష్టతలు అధ్యాయముల మధ్య పొందిక లేదు అనే ఆలోచనను మనలో కలిగించవచ్చు. అయితే ఆదికాండములోని ఈ భాగమును మనము మరింత క్షుణ్ణముగా పరిశీలించినప్పుడు ఇది ఒకే ఉద్దేశ్యముతో చాలా జాగ్రత్తగా అమర్చబడిన సాహిత్య నిర్మాణము అని మనము చూడగలుగుతాము. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ అధ్యాయము 8వ వచనమును మనం పరిశీలించుచుండగా ఆదికాండములోని ఈ భాగము 2 ముఖ్యమైన భాగములుగా విభాగించబడింది అని మనము చూస్తాము. మొదటి భాగము 4వ అధ్యాయం 1వ వచనము నుండి 5వ అధ్యాయం 32వ వచనము మరియు దీనికి ముందరి హింస మరియు నిరీక్షణ అనే శీర్షికనిచ్చాము. రెండవ భాగము 6వ అధ్యాయము 1 నుండి 8 వచనములు మరియు దీనికి తరువాతి హింస మరియు నిరీక్షణ అనే శీర్షికనిచ్చాము. ఆదికాండము 4-5 అధ్యాయములలో ఉన్న ముందరి హింస మరియు విమోచన నిరీక్షణ 4 భాగములుగా విభాగించబడింది మరియు ఈ భాగములు 2 భాగములు 2 సమాంతర కథనములు మరియు వంశావళుల వర్గములను రూపొందిస్తాయి. 4వ అధ్యాయము 1 నుండి 16 వచనాలలోని కథనము 4వ అధ్యాయము 25-26 వచనములలో ఉన్న 2వ కథనమునకు సమాంతరముగా ఉన్న కథనమును రూపొందిస్తుంది. మరియు 4వ అధ్యాయము 17 నుంచి 24 వచనాలలోని వంశావళి 5వ అధ్యాయము 1 నుండి 32 వచనాలలో ఉన్న 2వ వంశావళికి సమాంతరముగా ఉన్న వంశావళిని రూపొందిస్తుంది. ఈ అనుసంధాన కథనముల మధ్య ఉన్న అనుబంధములను విశ్లేషిస్తూ ఈ సాహిత్యములను మనము పరీక్షిద్దాము. తరువాత 2 వంశావళులకు మధ్య ఉన్న సమాంతరతలను చూద్దాము. మొదటిగా 4వ అధ్యాయము 1 నుండి 6 వచనాలలో పాపి అయిన కయీనును గూర్చిన వృత్తాంతమును వ్రాస్తూ మోషే ఆరంభించాడు. ఇది కయీను ఈర్ష్యపడి కోపముతో తన సహోదరుడైన హేబెలును హతమార్చిన సన్నివేశమును నమోదు చేసిన సుపరిచితమైన వాక్యభాగము. ఈ వాక్యభాగమును మరింత క్షుణ్ణముగా పరిశీలించినప్పుడు ఇది 5 నాటకీయమైన దశలుగా విభాగించబడుతుంది అని స్పష్టమవుతుంది. ఈ వృత్తాంతము 1 మరియు 2వ వచనములోని మొదటి భాగములో కయీను హేబెలులు సామరస్యముగా జీవించుటతో ఆరంభమవుతుంది. అయినను 16వ వచనములో కథనము ముగింపులోనికి ప్రవేశించేసరికి
మనము ఒక విభిన్నమైన పరిస్థితిని కనుగొంటాము. కయీను ఒంటరివాడై మంచి నేల నుండి, తన కుటుంబము నుండి మరియు దేవుని విశేషమైన సన్నిధి నుండి బహిష్కరించబడ్డాడు. 2వ వచనము 2వ భాగము నుండి 7వ వచనములో కనిపించు వృత్తాంతము యొక్క 2వ దశ కయీను హేబేలును హతమార్చునట్లు చేసిన సన్నివేశములను గూర్చి, ప్రత్యేకముగా వారిద్దరూ దేవునికి అర్పించిన అర్పణల మధ్య ఉన్న వ్యత్యాసమును గూర్చి మాట్లాడుతుంది. సులువుగా చెబితే దేవుడు హేబేలు అర్పణను స్వీకరించాడు, కానీ కయీను అర్పణను తిరస్కరించాడు. కయీనును ఏలుబడి చేయుచున్న పాపము యొక్క శక్తిని గూర్చి కూడా దేవుడు కయీనును హెచ్చరించాడు గాని అతడు ఖాతరు చేయలేదు. 8వ వచనములో ఉన్న ఈ కథనము యొక్క 3వ భాగము ఈ వృత్తాంతమునకు మలుపుగా ఉన్నది. ఈ భాగములో కయీను తన సహోదరుడైన హేబేలును హతమార్చాడు. కయీను హేబేలులు అర్పణలు అర్పించిన స్థలము నుండి పొలములోనికి తిరిగి వెళ్ళారు. దేవుడు హెచ్చరించిన విధముగానే పాపము కయీను మీద ఏలుబడి చేసి అతనిని మానవ చరిత్రలో మొదటి హంతకునిగా చేసింది. 9 నుండి 15 వచనములలో ఉన్న ఈ కథనము యొక్క 4వ భాగము దేవుడు కయీనుకి ఇచ్చిన శాపమును గూర్చి మరియు భద్రతను గూర్చి వర్ణిస్తుంది. ఏదెను ప్రదేశము నుండి దూరముగా తరుముట ద్వారా దేవుడు కయీనును శపించాడు, కానీ ఇతరుల దాడి నుండి కూడా ఆయన అతనిని భద్రపరచాడు. కాబట్టి ఆదికాండము 4-5 అధ్యాయములు కయీను చేసిన ఘోర పాపమును గూర్చిన వృత్తాంతముతో ఆరంభమవుతాయి. అతడు పాపముతో ఎంతగా భ్రష్టుడయ్యాడంటే అతడు తన నీతిగల సహోదరుడైన హేబేలును హతమార్చాడు. ఫలితముగా దేవుని ఆశీర్వాదము ఉన్న స్థలము నుండి దూరముగా నివసించున్నట్లు అతడు తోలివేయబడ్డాడు. ఆదికాండము 4-5 అధ్యాయముల యొక్క ఆరంభ కథనమును మనము చూశాము గనుక ఈ అధ్యాయములలో కనిపించు 2వ కథనము వైపుకు మనము చూడాలి. అది 4వ అధ్యాయము 25-26 వచనాలలోని అనుసంధాన వృత్తాంతము. ఈ వాక్య భాగము పాపి అయిన కయీను నుండి ఆదాము యొక్క 3వ కుమారుడైన షేతు వైపుకు దృష్టిని మళ్లిస్తుంది. నీతిమంతుడైన షేతును గూర్చిన కథనము 3 క్లుప్త దశలుగా విభాగించబడుతుంది. మొదటిగా 4వ అధ్యాయం 25వ వచనములో హవ్వ షేతుకు జన్మనిచ్చింది. ఈ కథనములోని 2వ దశ 4వ అధ్యాయము 26వ వచనములోని మొదటి భాగములో కనిపిస్తుంది. అక్కడ షేతుకు కూడా ఎనోషు అను కుమారుడు పుట్టాడని మోషే నివేదించాడు. ఈ సన్నివేశమును గూర్చి ఎక్కువ వివరణ ఇవ్వబడలేదు, కానీ ఎనోషు జననమును గూర్చిన ఈ నివేదిక తరువాత 4వ అధ్యాయము 26వ వచనములోని 2వ భాగములో మోషే 3వ దశను ఇచ్చాడు. అక్కడ ఈ కుటుంబం యొక్క ఆత్మీయ స్వభావమును గూర్చి అతడు ఒక ప్రాముఖ్యమైన వ్యాఖ్యను చేశాడు. 4వ అధ్యాయము 26వ వచనములోని 2వ భాగములో మోషే ఈ మాటలను వ్రాశాడు: అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. సులువైన మాటలలో షేతు ఎనోషులు దేవుని ప్రార్థించిన పురుషులై ఉన్నారు. పాపి అయిన కయీనుకు భిన్నముగా వీరు దేవుని ఎదుట నీతిమంతులుగా ఉన్నారు మరియు నమ్మకమైన ఆరాధన మరియు ప్రార్థన ద్వారా ఈ నీతిని వీరు కనుపరచారు. ఈ సమాంతర కథనముల మధ్య ఉన్న సామాన్య వ్యత్యాసములను దృష్టిలో ఉంచుకొని 4-5 అధ్యాయములలో ఉన్న సమాంతర వంశావళులను మనము చూడవలసి ఉన్నది. ఆదికాండము 4-5 అధ్యాయములలో ఉన్న వంశావళులు ఒక సామాన్య భౌతిక వంశావళిని గూర్చిన అస్పష్టమైన నివేదికలుగా మాత్రమే కనిపించుచున్నాయి. కాబట్టి అనేక మంది వ్యాఖ్యాతలు వీటి యొక్క ప్రాముఖ్యతను నిర్లక్ష్యము చేస్తారు. అయినను మోషే వ్రాసిన ప్రాచీన చరిత్రలోని ఈ భాగము తన ఉద్దేశ్యముల కొరకు ప్రాముఖ్యమైన సమాచారమును అందించింది అని వంశావళులను క్షుణ్ణంగా పరిశీలించుట ద్వారా బయలుపడుతుంది. ఒకవైపున మొదటి వంశావళి 4వ అధ్యాయము 17 నుండి 24 వచనాలలో కయీను యొక్క పాపభరితమైన వంశ పరంపరను నివేదిస్తుంది. ఈ వచనములలో మోషే అనేక మంది కయీను వారసులను గూర్చి వ్రాశాడు మరియు పాపము ఈ కుటుంబమును అహంకారులైన, ప్రగల్భాలు పోవు, భయంకరులైన వంశముగా ఎలా చేసిందో విశ్లేషించాడు. 2వ వంశావళి 5వ అధ్యాయము 1 నుండి 32 వచనాలలో షేతు యొక్క నీతిగల వంశ పరంపరను కలిగి ఉన్నది. ఈ లేఖన భాగములో మోషే షేతు కుటుంబములోని అనేక ప్రాముఖ్యమైన పేర్లను నమోదు చేశాడు. అయినను కయీను వంశమునకు భిన్నముగా ఈ కుటుంబము నీతిగా, నమ్మకముగా కొనసాగింది. 2 పట్టికలలో మోషే 2 పేర్లను చేర్చాడు అని గమనించుట ద్వారా
ఒక విధముగా మనము ఈ ఉద్దేశమును చూడవచ్చు. కయీను వంశావళి మరియు షేతు వంశ పరంపర రెండింటిలోనూ హనోకు మరియు లెమెకు యొక్క పేర్లు ఉన్నాయి, మరియు మోషే ఈ పురుషుల మధ్య సంపూర్ణ వ్యత్యాసము చూపాడు. మొదటిగా హనోకు అను పేర్లు గల ఇద్దరు పురుషులను గురించి మోషే ఏమి చెప్పాడో చూడండి. ఒకవైపున ఆదికాండము 4వ అధ్యాయం 17వ వచనములో కయీను వంశపు వాడైన హనోకును గూర్చి మనము ఈ మాటలను చదువుతాము. కయీను ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోక్ అను పేరు పెట్టెను. పట్టణమునకు హనోక్ అను పేరు పెట్టుట ద్వారా కయీను మరియు అతని కుమారుడు తమను తాము బహుగా హెచ్చించుకుని గర్వించారు. షేతువంశమునకు చెందిన హనోకును గూర్చి మోషే వ్రాసిన మాటలను గమనించినప్పుడు ఈ వ్యాఖ్య యొక్క ప్రాముఖ్యతను మనము చూడవచ్చు. 5వ అధ్యాయము 24వ వచనములో షేతువంశపు వాడైన హనోకును గూర్చి మోషే ఈ విధముగా వ్యాఖ్యానించాడు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకుని పోయాను గనుక అతడు లేకపోయెను. ఇక్కడ పాపి అయిన హనోకు మరియు నీతిమంతుడైన హనోకు మధ్య ఉన్న వ్యత్యాసము కంటే ఇద్దరు పురుషుల మధ్య మరి ఎక్కువ వ్యత్యాసమును కనుగొనుట కష్టమే. హనోకు అను పేర్లు గల పురుషుల మధ్య ఉన్న వ్యత్యాసముతో పాటుగా మోషే కయీను వంశము వాడైన లెమెకును గూర్చి మరియు షేతు వంశపు వాడైన లెమెకును గూర్చి కూడా ప్రస్తావించాడు. మరొకసారి ఈ ఇద్దరు పురుషుల మధ్య బలమైన వ్యత్యాసములు కనిపిస్తాయి. ఒకవైపున కయీను వంశము వాడైన లెమెకు భయంకరుడు. ఈ లెమెకు హంతకుడని మరియు ఇతడు తాను చేసిన హత్యలను బట్టి గర్వించాడని ఆదికాండము 4వ అధ్యాయము 23-24 వచనాలు నివేదిస్తాయి. దీనికి భిన్నముగా షేతు వంశపు వాడైన లెమెకును గూర్చి లెమెకుకు కుమారుడు పుట్టినప్పుడు అతడు పలికిన మాటల ద్వారా 5వ అధ్యాయము 29వ వచనములో మోషే నివేదించాడు. లెమెకు భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను. బైబిలు కాలములో ఆనవాయితీని అనుసరించి షేతు వంశపు వాడైన లెమెకు తన దేవునికి ప్రార్థనగా తన కుమారుని యొక్క పేరు పెట్టి ఆదాము హవ్వల దినములలో దేవుడు భూమిని శపించినప్పుడు ఆరంభమైన భయంకరమైన జీవన పరిస్థితుల నుండి తన కుమారుడైన నోవహు విమోచనను తెస్తాడు అనే నిరీక్షణను వెల్లబుచ్చాడు. ఆదికాండము 4-5 అధ్యాయములు ముందరి హింస మరియు విమోచన నిరీక్షణను గూర్చిన ఒక పద్ధతిని ఏ విధముగా తెలియపరిచాయో చూశాము గనుక ఆదికాండము 6వ అధ్యాయము 1-8 వచనములలో కనిపించు హింస మరియు నిరీక్షణ యొక్క రెండవ సందర్భమును ఇప్పుడు చూడవలసి ఉన్నది. ఈ వచనములను మనము క్షుణ్ణముగా పరిశీలించినప్పుడు 6వ అధ్యాయము 1-8 వచనములు 3 దశలుగా విభజించబడతాయని స్పష్టమవుతుంది. మొదటిగా 1-3 వచనములు దేవుని కుమారులు అను పాత్రలను గూర్చి మాట్లాడతాయి. రెండవదిగా 4-7 వచనములు నెఫీలీయులు అను పాత్రల మీద దృష్టి పెడతాయి. ఈ 2 దశలను అనుసరించి 8వ వచనములో మోషే మరొక మాటను జోడించి విమోచన నిరీక్షణ ఆధారపడి ఉన్న నోవహును గూర్చి ప్రస్తావించాడు. ఈ వచనముల యొక్క 2 ముఖ్యమైన దశలు భూమి మీద సంభవించిన భయంకరమైన సన్నివేశముల యొక్క వరసను తెలియజేస్తాయి. తరువాత దేవుడు వీటికి ఎలా స్పందించాడో బయలుపరుస్తాయి. మొదటిగా 6వ అధ్యాయము 1-3 వచనాలలోని దేవుని కుమారుల వలన కలిగిన భయమును మరియు దేవుని ప్రతిస్పందనను చూద్దాము. దురదృష్టవశాత్తు ఈ వచనములు ఆదికాండము పుస్తకమంతటిలో వ్యాఖ్యానించుటకు అత్యంత కఠినమైన వచనములుగా ఉన్నాయి. ఈ సంక్లిష్టత ముఖ్యముగా 2వ వచనమును గూర్చినది మరియు అక్కడ ఈ విధముగా చదువుతాము. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. ఈ దేవుని కుమారులు మరియు నరుల కుమార్తెలు ఎవరో మోషే స్పష్టముగా వివరించలేదు. స్పష్టముగా వీరు ఎవరో తన వాస్తవిక పాఠకులకు అర్థమవుతుంది అని అతడు ఊహించాడు. అయితే నిస్సందేహముగా వీరి గుర్తింపును కనుగొనుట ఆధునిక పాఠకులకు అసాధ్యమైన పని. వ్యాఖ్యాన చరిత్రలో 3 యుక్తమైన గుర్తింపులు సూచింపబడినవి. మొదటిగా దేవుని కుమారులు షేతు వంశస్థులు కావచ్చు మరియు వారు కయీను వంశపు స్త్రీలను వివాహము చేసుకున్నారు.
ఆదికాండము 4-5 అధ్యాయములలో కయ్యూను మరియు షేతు వంశపు వారి మధ్య చూపిన వ్యత్యాసము ఆధారముగా ఈ వ్యాఖ్యానమునకు కొంత విలువను ఇవ్వవచ్చు. రెండవ వ్యాఖ్య ప్రకారం దేవుని కుమారులు దేవదూతలు కావచ్చు మరియు నరుల కుమార్తెలు సామాన్య మానవులు కావచ్చు. పాత నిబంధనలో యోబు గ్రంథము 1 అధ్యాయము 6వ వచనము మరియు 29వ కీర్తన 1వ వచనం వంటి వాక్య భాగములలో దేవదూతలు దేవుని కుమారులు అని పిలువబడ్డారు. కాబట్టి ఈ అభిప్రాయమునకు కూడా కొంత విలువ ఉంది. మూడవ వ్యాఖ్య ప్రకారం దేవుని కుమారులు రాజులు లేక ధనికులు కావచ్చు మరియు వీరు సామాన్య స్త్రీలను వివాహమాడి ఉండవచ్చు. ఈ అభిప్రాయమునకు కూడా కొంత విలువ ఉంది. ఎందుకంటే 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము మరియు 2వ కీర్తన 7వ వచనములో దావీదు కుమారుడు దేవుని కుమారునిగా పిలువబడినట్లే పురాతన పశ్చిమాసియాలో రాజులు దేవుని కుమారులని పిలువబడేవారు. నేను ఈ మూడవ అనువాదమునకు ఎక్కువ మొగ్గు చూపుతాను, కానీ వీటిలో దేనిని కూడా మనము ఒక నిర్ణయాత్మక సిద్ధాంతముగా పరిగణించకూడదు. వీరు ఎవరో మనకు స్పష్టముగా తెలియకపోయినప్పటికీ వీరు ఏమి చేశారో మనము స్పష్టముగా తెలుసుకొనవచ్చు. ఆదికాండము 6వ అధ్యాయము 2వ వచనమును జ్ఞాపకము చేసుకోండి. అక్కడ ఇలా చదువుతాము: దేవుని కుమారులు తమకు మనస్సుకు నచ్చిన స్త్రీలను అనగా నరుల కుమార్తెలను వివాహము చేసుకొనిరి. పాత నిబంధనలో ఒక న్యాయపరమైన వివాహమును వర్ణించుటకు ఇది సాధారణమైన భాష కాదు మరియు స్త్రీలు గాని వారి కుటుంబములు గాని ఈ వివాహములకు సమ్మతి తెలుపలేదు అని ఇది బలముగా సూచిస్తుంది. దీనికి భిన్నముగా దేవుని కుమారులు వీరు బలమైన ధనవంతులు కావచ్చు, వారి సమ్మతి లేకుండా స్త్రీలను బలవంతముగా అపహరించారు. అనగా దేవుని కుమారులు తమకు నచ్చిన విధముగా ఈ స్త్రీల మీద అత్యాచారము చేశారని ఈ భాష సూచిస్తుంది. ఏది ఏమైనా ఇంతకుముందు కయ్యూను మరియు అతని వారసులు చేసిన క్రియలలో ప్రత్యక్షమైన హింస ఇక్కడ జీవితములోని మరొక కోణమును తాకింది. అది స్త్రీలను చెరుపుట. దేవుని కుమారుల నుండి వచ్చిన అపాయమును గూర్చి మోషే వర్ణించిన తరువాత అతడు తన ముఖ్య అంశమును తెలియపరిచాడు. అది ఈ సన్నివేశములకు దేవుని యొక్క ప్రతిస్పందన. ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనములో మనము ఈ మాటలను చదువుతాము: నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. పాపము మానవ జాతిలోనికి హింసను తెచ్చిన మార్గములను బట్టి దేవుడు అలసిపోయాడు మరియు ఈ భ్రష్టత్వమును నిత్యము సహించబోను అని ప్రకటించాడు. అయినను దేవుడు తన కృపలో తన తీర్పును ప్రకటించుటకు ముందు మరొక 120 సంవత్సరములు మానవాళికి అవకాశం ఇచ్చాడు. భూమి మీద రెండవ గుంపులో కార్యములు మరియు దానికి దేవుని యొక్క ప్రతిస్పందన ఆదికాండము 6వ అధ్యాయము 4-7 వచనాలలో కనిపిస్తుంది. అది నెఫీలీయులను గూర్చిన కథనము. ఇంతకు ముందు 4వ వచనములో అభివృద్ధి చెందిన మరొక భయంకరమైన పరిస్థితిని మనము చూశాము. ఆ దినములలో నెఫీలీయులను వారు భూమి మీద నుండిరి, తరువాతనూ ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. ఇప్పుడు కొన్ని పాత బైబిళ్ళు సెప్టుజెంట్ను అనుసరించి నెఫిలీం అను హెబ్రీ పదమును శూరులు అని అనువదించాయి. కానీ ఈ అనువాదము తగినది కాదు, ఎందుకంటే ఇది పదము యొక్క లక్షణములను సరిగా తెలియజేయదు. ఈ పదము యొక్క అసలు అర్థమును గూర్చి పండితులు భిన్నాభిప్రాయములను కలిగి ఉన్నారు. కానీ ఇది బలమైన యుద్ధవీరులను లేక యుద్ధము చేయు స్వాములను సంబోధిస్తుంది. ఈ వాక్యభాగములో మోషే ఈ నెఫీలీయులను పూర్వకాలమందు పేరు పొందిన శూరులు అని ప్రత్యేకముగా వర్ణించాడు. శూరులు లేక హెబ్రీ భాషలో హగిర్బోరిం అను పదము యుద్ధవీరులను లేక బలమైన సైనికులను సూచిస్తుంది. ఈ సందర్భములో నెఫీలీయుల యొక్క సైనిక శూరత్వమును ప్రతికూలముగా పరిగణించాలి. ఈ పురుషులు తమ దాడి చేయు యుద్ధ వైఖరికి మరియు హింసకు సుప్రసిద్ధులు మరియు తమ చుట్టూ ఉన్నవారిని ఘోరముగా హింసించేవారు. కయ్యూను తన సహోదరుడైన హేబేలును హతమార్చినప్పుడు జరిగిన హింస, కయ్యూను వారసుడైన లెమెకులో కొనసాగిన హింస, నెఫీలీయుల సైనికులు ప్రతి మలుపులో హింసను జరిగించుచుండగా తారాస్థాయికి ఎదిగింది. 5వ వచనములో మనము చదువునట్లు:
నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచెను. నెఫీలీయుల యొక్క ప్రవేశము ద్వారా మానవ జాతి యొక్క భ్రష్టత్వము ఎంతగా ఎదిగింది అంటే మానవాళిని పాపము సంపూర్ణముగా ఏలుబడి చేసింది. ఫలితముగా 6-7 వచనాలలో మనము ఈ విధముగా చదువుతాము. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకునెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందియున్నానెను. నెఫీలీయులు తన లోకమును ఏ విధముగా భయభ్రాంతులను చేశారో దేవుడు చూశాడు, మరియు లోకమంతటినీ నాశనము చేయ విధముగా జోక్యము చేసుకునుటకు సమయము ఆసన్నమైనదని నిర్ధారించుకున్నాడు. సంతోషకరముగా ఆదికాండము 6వ అధ్యాయము 1-8 వచనములు తీర్పు మాటలతో ముగియవు. బదులుగా తాను వ్రాసిన ప్రాచీన చరిత్రలోని ఈ భాగములో కనిపించు పద్ధతులను అనుసరించి 8వ వచనములో మోషే ఒక నిరీక్షణా పదమును జోడించాడు. పాపము యొక్క భ్రష్టత్వము వలన దేవుడు మానవాళిని నాశనము చేయుటకు నిర్ణయించుకున్నా గాని ఒక వ్యక్తి నిరీక్షణను కలిగించాడు అని అక్కడ మనము చదువుతాము. అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందిన వాడాయెను. ఈ కొన్ని మాటలలో మోషే భయము మరియు విమోచనను గూర్చిన నిరీక్షణ వరసను ముగించాడు. జలప్రళయము కారణముగా హింసాత్మకమైన పాపముతో నిండిన మానవాళి యొక్క నాశనము ద్వారా భవిష్యత్ తరముల వారికి విమోచన కలుగుతుంది. ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనము నుండి 6వ అధ్యాయము 8వ వచనం యొక్క సాహిత్య నిర్మాణములను అన్వేషించుటకు ఆదికాండములోని ఈ అధ్యాయములు 2 ముఖ్యమైన విషయముల మీద దృష్టి పెడతాయని మనము చూస్తాము. మొదటిగా, కయ్యూను మరియు అతని వారసుల దినములలో దేవునికి విరోధముగా తిరుగుబాటు చేసిన వారి ద్వారా కలిగిన హింసను గూర్చిన భయము మీద అవి దృష్టి పెడతాయి. రెండవదిగా, దేవుని కుమారులు మరియు నెఫీలీయుల దినములలో పాపాత్మకమైన ప్రజల ద్వారా కలిగిన భయము మీద అవి దృష్టి పెడతాయి. అయితే ఈ 2 సందర్భాలలో షేతు యొక్క ఒక ప్రత్యేకమైన కుమారుడైన నోవహు అను పేరు గల వాని ద్వారా దేవుడు విమోచనను కలిగిస్తాడని మోషే సూచించాడు. ఆదికాండములోని ఈ భాగము యొక్క సామాన్య నిర్మాణము మరియు ముఖ్య అంశములను ఇప్పటి వరకు మనము చూశాము కాబట్టి 2వ ప్రశ్నను అడుగుటకు మనము సిద్ధముగా ఉన్నాము. ఈ అధ్యాయముల యొక్క వాస్తవిక అర్థము ఏమిటి? మోషే ఇజ్రాయేలీయులను ఐగుప్తు నుండి వాగ్దాన దేశమునకు నడిపించుచుండగా మోషే వారికి ఏమి తెలియపరచగోరాడు? ప్రాచీన చరిత్రలోని ఈ భాగము యొక్క వాస్తవిక అర్థమును గ్రహించుటకు 2 విషయములను పరిగణించుట ఉపయోగకరముగా ఉంటుంది. మొదటిగా, ప్రాచీన చరిత్రలోని ఈ భాగమును మోషే ఇజ్రాయేలు యొక్క అనుభవముతో ఎలా అనుబంధపరిచాడో చూద్దాము. రెండవదిగా, మోషే యొక్క వాస్తవిక పాఠకుల మీద ఈ అనుబంధముల యొక్క అంతర్భావములను చూద్దాము. మొదటిగా, ఈ అధ్యాయములను తాను నాయకత్వము వహించుచున్న ఇజ్రాయేలీయుల అనుభవములతో మోషే ఎలా అనుబంధపరిచాడో చూద్దాము. ఆదిమ మానవ చరిత్రలో జరిగిన హింసను, ఇజ్రాయేలు అనుభవించిన హింసాత్మకమైన అనుభవాలను పోలిన విధముగా వర్ణించుట ద్వారా తాను వ్రాసిన ప్రాచీన చరిత్రలోని ఈ అధ్యాయములను మోషే సమకాలీన లోకముతో అనుబంధపరిచాడు. ఈ విధముగా చేయుట ద్వారా ఇజ్రాయేలు ఎదుర్కొనుచున్న సమస్యలు ప్రాచీన లోకములోని సమస్యలను పోలియున్నవని అతడు ఎత్తిచూపాడు. ఇప్పుడు ఈ సారూప్యతలను మోషే ఏ విధముగా స్థాపించాడో విశ్లేషించుటకు మరొకసారి ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనము నుండి 6వ అధ్యాయం 8వ వచనములోని 2 ప్రధానమైన భాగములను మరొకసారి చూద్దాము. 4-5 అధ్యాయములలో ఉన్న ముందరి హింస మరియు విమోచన నిరీక్షణ అను మొదటి సందర్భము, మరియు 6వ అధ్యాయం 1-8 వచనాలలో తరువాతి హింస మరియు విమోచన నిరీక్షణ అను 2వ సందర్భము. మొదటిగా, ఆదికాండము 4-5 అధ్యాయములు ఇజ్రాయేలు యొక్క అనుభవముతో ఎలా అనుబంధపరచబడ్డాయో చూద్దాము. ఆదికాండము 4-5 అధ్యాయములలో దుష్టుల మరియు నీతిమంతుల యొక్క గుణములను మనము చూచుచుండగా, తన పాఠకులు కయ్యూనును మరియు అతని కుటుంబమును ఐగుప్తీయులతో పోల్చుకొనున్నట్లు
అదేవిధముగా హేబేలు, షేతు మరియు షేతు వంశములోని ఇతరులను దేవుని ప్రజలైన తమతోనూ పోల్చుకున్నట్లు మోషే తన రచనను రూపొందించాడని స్పష్టమవుతుంది. ఇప్పుడు మోషే ఈ సంబంధమును ఎలా నిర్మించాడు? కథనములు ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనము నుండి 16వ వచనములోని పాపి అయిన కయ్యూను యొక్క వృత్తాంతమును పరీక్షిస్తూ మనము ఆరంభించాలి. ఈ వృత్తాంతములో ఇజ్రాయేలీయులు ఈ వాక్య భాగమును తమ జీవితములకు అనువర్తించుకునే విధముగా మోషే కనీసం 5 విషయముల మీద దృష్టి పెట్టాడు. మొదటిగా, ఈ అనువర్తనలను చేయుటకు కయ్యూను, హేబేలుల యొక్క వృత్తులను మోషే ప్రస్తావించాడు. ఆదికాండము 4వ అధ్యాయం 2వ వచనములో కయ్యూను, హేబేలుల మధ్య చూపిన మొదటి వ్యత్యాసమును గురించి వినండి. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. ఈ వాక్య భాగము సూచించుచున్నట్లు కయ్యూను ఒక స్థిరమైన వ్యవసాయకుడు, అనగా ఒక రైతు, మరియు హేబేలు ఒక గొర్రెల కాపరి. పురాతన కాలములలో మరియు ఆధునిక కాలములలో కూడా స్థిరమైన వ్యవసాయము చేయు సమాజములు మరియు సంచార జాతులైన గొర్రెల కాపరుల మధ్య సంఘర్షణలు చాలా సహజముగా జరుగుతుంటాయి. మరియు ఆదికాండము గ్రంథము స్వయముగా సూచించుచున్నట్లు ఇట్టి సంఘర్షణను గూర్చి మరియు వారు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు ఎదుర్కొన్న గంభీరమైన సమస్యలను గూర్చి మోషేకు మరియు ఇజ్రాయేలీయులకు బాగుగా తెలుసు. ఆదికాండము 46వ అధ్యాయము 33-34 వచనాలలో ఐగుప్తుకు వచ్చిన తన సహోదరులకు యోసేపు ఈ సూచననిచ్చాడు. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనుక ఫరో మిమ్మును పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడల మీరు గోషేను దేశమందు కాపురముండునట్లు మా చిన్నతనము నుండి ఇది వరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులు గలవారమై ఉన్నామని ఉత్తరమీయుడని చెప్పెను. కయ్యూను రైతు అని, హేబేలు గొర్రెల కాపరి అని మోషే ఎందుకు ప్రస్తావించాడో యోసేపు ఇక్కడిచ్చిన సూచనలు మనకు ఒక మెలకువను అందిస్తాయి. తన ఇజ్రాయేలీయ పాఠకులు వ్యవసాయకుడైన కయ్యూనును ఐగుప్తీయులతో అనువర్తించుకోవాలని అతడు కోరాడు, మరియు ఇజ్రాయేలీయులు తమను హింసించబడిన గొర్రెల కాపరి అయిన హేబేలుతో అనువర్తించుకోవాలని అతడు కోరాడు. ఈ వృత్తాంతమునకు మరియు మోషే యొక్క వాస్తవిక పాఠకులకు మధ్య ఉన్న రెండవ అనుబంధము కయ్యూను, హేబేలులు బలులను అర్పించినప్పుడు కలిగియుండిన ఉద్దేశములలో కనిపిస్తుంది. ఆదికాండము 4వ అధ్యాయము చెబుతున్నట్లు దేవుడు కయ్యూను అర్పణను తిరస్కరించాడు మరియు హేబేలు అర్పణను అంగీకరించాడు. దేవుడు ఈ అర్పణల మధ్య భేదము చూపుటకు కారణము ఆదికాండము 4వ అధ్యాయము 3-4 వచనములలో స్పష్టము చేయబడింది. అక్కడ మనము ఈ మాటలను చదువుతాము. కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. మోషే ఈ అర్పణలను వర్ణించిన విధానమును గమనించండి. 3వ వచనములో కయ్యూను పొలము పంటలో కొంత అర్పించాడని అతడు చెప్పాడు. కాని హేబేలు తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని అర్పించాడని అతడు వ్రాశాడు. ఈ వ్యత్యాసము చాలా ప్రాముఖ్యమైనది. కయ్యూను తన పొలములో చేతికి దొరికిన ఫలములను తెచ్చాడు. అతని ఆరాధన నామమాత్రమైనది, ఎందుకంటే అతడు తన పంటలోని ఉత్తమమైన భాగమును దేవుని కొరకు తీయలేదు. అయితే హేబేలు తన మందలో తొలుచూలన పుట్టిన వాటిలో మోషే ధర్మశాస్త్రం ప్రకారము అత్యంత ఉత్తమమైన పశువులను, క్రొవ్విన వాటిని, పాత నిబంధన బలుల నిమిత్తము ఉత్తమమైనవిగా ఎంచబడిన వాటిని తెచ్చుట ద్వారా యథార్థ హృదయముతో దేవుని ధర్మశాస్త్రమును నెరవేర్చాడు. కయ్యూను ఇచ్చిన అర్పణ ఒక కపటము గల ఆచారముగా మాత్రమే ఉన్నది. కాని దీనికి భిన్నముగా హేబేలు దేవునికి యథార్థమైన భక్తిని కనుపరచాడు. ఐగుప్తీయులు మరియు ఇజ్రాయేలీయుల మధ్య మరికొన్ని అనుబంధములను వెలికితీయుటకు మోషే కయ్యూను, హేబేలులు అర్పించిన అర్పణల మధ్య ఉన్న వ్యత్యాసమును ఉపయోగించాడు. ఈ నేపథ్యము చాలా ప్రాముఖ్యమైనది, ఎందుకంటే యెహోవాకు బలులను అర్పించాలి కాబట్టి ఇజ్రాయేలును విడిచిపెట్టమని అడుగుటకు ఫరో యొద్దకు మోషే మొదటిసారి వెళ్ళాడు. నిర్గమకాండము 5వ అధ్యాయం 3వ వచనములో మనము చదువునట్లు మోషే, అహరోనులు ఫరోతో ఈ మాటలను చెప్పారు. హెబ్రీల దేవుడు మమ్మును ఎదుర్కొనెను. సెలవైన ఎడల మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి
మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదుము. కాని ఫరో వారి విన్నపమును తిరస్కరించాడు. మోషే 4వ వచనములో నివేదించినట్లు ఫరో వారితో ఇలా అన్నాడు. అందుకు ఐగుప్తు రాజు, మోషే, అహరోను, ఈ జనులు తమ పనులను చేయకుండా మీరేలా ఆపుచున్నారు? మీ బరువులు మోయుటకు పొండెనెను. కాబట్టి నామమాత్ర అర్పణలతో కయీను దేవుని అగౌరపరిచిన విధముగానే ఐగుప్తీయులు ఇజ్రాయేలీయుల దేవునికి నిజమైన ఆరాధనను చేయలేదు. అయినను హేబేలు యథార్థమైన మరియు అంగీకారయోగ్యమైన అర్పణలను అందించిన విధముగానే ఇజ్రాయేలీయులు యెహోవాను నిజముగా ఆరాధించుట కొరకు అన్వేషించారు. ఈ విధముగా మోషే కయీనును ఐగుప్తుతో, హేబేలును ఇజ్రాయేలుతో మరోసారి పోల్చాడు. హత్యా ఉద్దేశము ద్వారా మోషే 3వ విధముగా ఇజ్రాయేలు అనుభవముతో అనుబంధములను సృష్టించాడు. కయీను తన సహోదరుడైన హేబేలును హతమార్చాడు మరియు ఐగుప్తులో జరిగిన ఇజ్రాయేలీయుల యొక్క హత్యలను జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఈ సన్నివేశం యొక్క ప్రాముఖ్యత మనకు స్పష్టమవుతుంది. ఐగుప్తీయులు ఇజ్రాయేలీయులతో వెట్టిచాకిరీ చేయించుట మాత్రమేగాక వారి శిశువులతో సహా అనేక మందిని హతమార్చారని నిర్గమాకాండము 1-2 అధ్యాయములలో మనము చదువుతాము. ఈ విధముగా మోషే కయీను మరియు ఐగుప్తీయుల మధ్య, హేబేలు మరియు ఇజ్రాయేలీయుల మధ్య మరికొన్ని అనుబంధములను రూపొందించాడు. భూమి మీద కయీను ఉన్న స్థలమును వర్ణించుట ద్వారా 4వ విధముగా మోషే ఈ అనుబంధములను సృష్టించాడు. హేబేలును హతమార్చినందుకు దేవుడు కయీనును శపించినప్పుడు అతనిని ఆయన సారవంతమైన భూమి మీద నుండి బయటకు తోలివేశాడు. ఆదికాండము 4వ అధ్యాయము 11-12 వచనాలలో ఇలా వ్రాయబడి ఉన్నది. ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరచున్నప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. తన వ్యవసాయము చాలా తక్కువ ఫలమును ఇచ్చు స్థలములలో నివసించున్నట్లు కయీను శపించబడ్డాడు. కయీను ఉన్న స్థలమును గూర్చి ఇవ్వబడిన ఈ వివరణ ఐగుప్తు దేశము మరియు తాను ఇజ్రాయేలును తీసుకుని వెళ్ళబోచున్న దేశములను గూర్చి మోషే చేసిన విశ్లేషణలో చక్కగా అమర్చబడుతుంది. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 10-12 వచనాలలో మోషే కనాను మరియు ఐగుప్తుల మధ్య వ్యత్యాసమును చూపిన విధానమును వినండి. మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూరతోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు, లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. దేవుడు కయీనును ఏదెను నుండి దూరముగా ఉన్న ప్రాంతమునకు, అనగా సేద్యపరచుట కష్టముగా ఉండు ఐగుప్తు వంటి స్థలమునకు పంపాడు. మోషే యొక్క ఇజ్రాయేలు పాఠకులు కయీనును ఐగుప్తీయులతో పోల్చుకొనుటకు ఈ సత్యము మరొక మార్గమై ఉన్నది. ఆదికాండము 4-5 అధ్యాయములు కయీనును ఐగుప్తుతో మరియు హేబేలును ఇజ్రాయేలుతో పోల్చిన 5వ విధానము కయీను యొక్క భద్రతను గూర్చిన అంశములో ఉన్నది. కయీను తన సహోదరుని హతమార్చినప్పటికీ దేవుడు అతనిని అపాయము నుండి భద్రపరిచాడు. ఆదికాండము 4వ అధ్యాయం 15వ వచనములో ఈ మాటలను మనము చదువుతాము. ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగుననెను. కయీను హంతకుడైనప్పటికీ దేవుడు అతనిని అపాయము నుండి కాపాడాడు. మరొకసారి ఇజ్రాయేలు ఈ సన్నివేశములను ఐగుప్తులో తమ అనుభవముతో పోల్చుకొనుటకు మోషే వీటిని గూర్చి ప్రస్తావించినట్లు మనము చూస్తాము. దేవుడు ఐగుప్తుకు గొప్ప భద్రతను కలిగించాడు. వారు హంతకులయ్యుండి దేవుని ఉగ్రతకు పాత్రులయ్యున్నప్పటికీ చాలా కాలము వరకు దేవుడు ఐగుప్తుకు విశేషమైన భద్రతను అందించాడు. కాబట్టి కనీసం 5 విధాలుగా మోషే ఈ ప్రాచీన కాలము మరియు ఇజ్రాయేలు యొక్క నిర్గమన కాలము మధ్య అర్థవంతమైన సారూప్యతలను స్థాపించాడు. కయీనును ఐగుప్తీయులతో పోల్చుతూ, హేబేలును దేవుని ప్రజలైన తమతో పోల్చుకుంటూ, తన ఇజ్రాయేలీయ పాఠకులు ఈ వృత్తాంతమును తమ జీవితములకు అనువర్తించుకోవాలని మోషే కోరినట్లు వృత్తులు, ఆరాధన, హత్య, స్థలము మరియు భద్రత అను అంశములన్నీ కూడా సూచిస్తాయి. పాపి అయిన కయీనును గూర్చిన వృత్తాంతములో స్థాపించబడిన అనుబంధములను ఇప్పటి వరకు మనము చూశాము. కాబట్టి
ఆదికాండము 4వ అధ్యాయము 25-26 వచనాలలో సమాంతరముగా ఉన్న నీతిగల షేతును గురించిన కథనము వైపుకు ఇప్పుడు దృష్టిని మళ్లించాలి. ఇంతకు ముందు మనము చూసినట్లు మోషే షేతును గూర్చి మరియు అతని కుమారుడైన ఎనోషును గూర్చి ఒక ముఖ్యమైన వ్యాఖ్యను చేశాడు. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనములో మనము ఈ మాటలను చదువుతాము. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. తన పాఠకులు హేబేలుతో మాత్రమే గాక హేబేలును భర్తీ చేసిన ఆదాము కుమారుడైన షేతుతో కూడా తమను తాము గుర్తించుకోవాలని మోషే షేతు మరియు అతని కుమారుని గూర్చిన ఈ సత్యమును ప్రస్తావించాడు. మొదటిగా షేతు దైవికమైన యెహోవా నామమును ఉపయోగించాడు మరియు ఇది అతనిని ఇజ్రాయేలుతో అనుబంధపరిచింది. ఆసక్తికరముగా యెహోవా అను నామము మోషే దినములలో వెలుగులోనికి వచ్చింది అని నిర్గమాకాండము స్పష్టము చేస్తుంది. ఉదాహరణకు నిర్గమాకాండము 3వ అధ్యాయం 15వ వచనములో దేవుడు మోషేతో ఈ విధముగా మాట్లాడాడు. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇజ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. యెహోవా అను నామము షేతు దినముల నుండి ఉపయోగములో ఉన్నదని బైబిలు నివేదికలు సూచించుచున్నప్పటికీ మోషే కాలములో ఈ నామము దేవుని కొరకు ఉపయోగించబడిన ప్రధానమైన నామమైనది. ఈ కారణము చేత మోషే నాయకత్వములోని నమ్మకమైన ఇజ్రాయేలీయులు తమను తాము నీతిమంతుడైన షేతుతో గుర్తించుకొని ఉండవచ్చు. అతని వలె వారు కూడా యెహోవా నామమును ఇష్టపడ్డారు. రెండవదిగా ప్రార్థన అను అంశము ద్వారా ఇజ్రాయేలీయులు తమను తాము షేతుతో గుర్తించుకొని ఉండవచ్చు. ఈ ఉద్దేశము ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనములో కూడా కనిపిస్తుంది. అక్కడ షేతు కుటుంబము యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభించెను అని మోషే వ్రాస్తున్నాడు. పాత నిబంధనలో యెహోవా నామమున ప్రార్థించుట అను మాట చాలాసార్లు సమస్యలో లేక అవసరతలో దేవుని సహాయము కొరకు వేడుకొనుట అను అర్థమునిచ్చేది. దీని వెలుగులో మోషే తన కాలములోనే ఇజ్రాయేలుతో రెండవ అనుబంధమును కూడా వెదికాడు అని మనము చూడవచ్చు. షేతు మరియు ఎనోషు ఆయనకు ప్రార్థించినట్లే ఐగుప్తు నుండి నిర్గమనలో అనేక విపత్తుల మధ్య ఇజ్రాయేలు సహాయము కొరకు యెహోవాను వేడుకొనినట్లు పంచకాండములలోని ఇతర చోట్ల మనము చూస్తాము. తన సమకాలీన లోకముతో సమాంతరతలను నిర్మించుటకు మోషే పాపి అయిన కయ్యూను మరియు నీతిమంతుడైన షేతును గూర్చిన కథనములను రూపొందించాడని మనము చూస్తాము. ఐగుప్తీయులు కయ్యూనును పోలియున్నట్లు తన పాఠకులు గమనించాలని అతడు కోరాడు. అలాగే వారు స్వయంగా హేబేలు మరియు షేతుని పోలియున్నట్లు తమ పాఠకులు గమనించాలని అతడు కోరాడు. ఈ సామాన్య అనుబంధములను మనస్సులో ఉంచుకుని కయ్యూను మరియు షేతు యొక్క వంశావళులను చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము. మనము చూడబోచున్నట్లు ఇజ్రాయేలీయులు ఐగుప్తీయులను దుష్టులతోనూ తమను తాము నీతిమంతులతోనూ గుర్తించుకొనుట కొనసాగించు విధముగా మోషే ఈ వంశావళులను రూపొందించాడు. తన ముఖ్య ఉద్దేశ్యమును బలపరచుటకు ఆదికాండము 4వ అధ్యాయము 17-24 వచనములు కయ్యూను యొక్క వంశమును ఐగుప్తుతో నిస్సందేహమైన అనుబంధములు కలిగినదిగా చూపునట్లు రూపొందించబడినది. ఈ అనుబంధములు కనీసము 6 విధములలో ప్రత్యక్షమవుతాయి. మొదటిగా మోషే పట్టణమును కట్టువానిగా కయ్యూని మీద దృష్టి పెడతాడు. ఆదికాండము 4వ అధ్యాయం 17వ వచనములో అతడు వ్రాసినట్లు, అప్పుడు కయ్యూను ఒక ఊరు కట్టించెను. ఐగుప్తీయులు గొప్ప పట్టణములను కట్టువారని ఇజ్రాయేలీయులకు బాగుగా తెలుసు అని చెప్పవలసిన అవసరము లేదు. ఇజ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు ఐగుప్తీయుల కొరకు పట్టణములను కట్టుట వారు చేసిన వెట్టి చాకిరీలో ఒక భాగమై ఉన్నది. ఇందుమూలముగా కయ్యూనును గూర్చిన ఈ మాటలు అతనిని ఐగుప్తీయులతో గుర్తించుటకు బలమైన కారణములను ఇచ్చి ఉండవచ్చు. రెండవదిగా కయ్యూను కట్టిన పట్టణం యొక్క పేరును కూడా మనము పరిగణలోనికి తీసుకోవాలి. ఆదికాండము 4వ అధ్యాయము 17వ వచనములో మనం ఈ మాటలను చదువుతాము. కయీను ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకను పేరు పెట్టెను.
మోషే దినములలోని ఇజ్రాయేలీయులకు ఈ సత్యము ఆనాటి ఐగుప్తీయుల ఆచారమును జ్ఞాపకము చేసింది. నిర్గమకాండము 1వ అధ్యాయము 11వ వచనములో మోషే నివేదించినట్లు, కాబట్టి ఐగుప్తీయులు వారి మీద పెట్టిన భారములలో ఇజ్రాయేలీయులను శ్రమపెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా, వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము, రామెసేసు అను పట్టణములను కట్టిరి. రామెసేసు అను పేరు గల ఫరోకు జ్ఞాపికగా రామెసేసు పట్టణము కట్టబడింది. కయ్యూను వలనే తమ సొంత మహిమ మరియు ఘనత కొరకు ఐగుప్తీయులు కూడా పట్టణములకు తమ పేర్లను పెట్టుకున్నారు. ఈ విధముగా కయ్యూను యొక్క వంశావళి కయ్యూను మరియు ఐగుప్తీయుల మధ్య మరొక అనుబంధమును స్థాపించింది. కయ్యూను వంశము మరియు ఐగుప్తు మధ్య ఉన్న మూడవ అనుబంధము హత్య చేయుటను బట్టి కయ్యూను వంశపు వాడైన లెమెకు చూపిన అతిశయములో కనిపిస్తుంది. 4వ అధ్యాయము 23వ వచనములో లెమెకు తన భార్యల ఎదుట తనను తాను స్తుతించుకుని విధముగా పాటను పాడినట్లు చూస్తాము. ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనుష్యుని చంపితిని. తాను చేసిన హింసాత్మక కార్యములను బట్టి లెమెకు చూపిన అతిశయము పురాతన ఇజ్రాయేలీయులు అతనిని ఐగుప్తీయులతో గుర్తించున్నట్లు చేసి ఉంటుంది. అనేక పురాతన ఐగుప్తు శిలాఫలకాలు ఫరోలు మరియు వారి సైన్యములు చేసిన హింసాత్మకమైన దాడులను గణపరిచేవని ఇజ్రాయేలీయులకు అప్పటికీ తెలిసే ఉంటుంది. పిల్లల మరణము మీద మోషే పెట్టిన దృష్టిలో 4వ అనుబంధము కనిపిస్తుంది. లెమెకు పలికిన మాటలను మరొకసారి వినండి. 4వ అధ్యాయము 23వ వచనములో మనం ఇలా చదువుతాము, నన్ను గాయపరిచినందుకై ఒక మనుష్యుని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని. ఇక్కడ పడుచువాడు అని అనువదించబడిన హెబ్రీ పదము ఏలేద్, మరియు ఇది చాలాసార్లు కేవలం బాలుడు అని అనువదించబడుతుంది. లెమెకు హతమార్చిన వారిలో ఒకరు బాలుడు కావచ్చు. నిర్గమకాండము 1వ అధ్యాయములో ఇజ్రాయేలీయుల బాలురనందరినీ హతము చేయమని ఫరో ఆజ్ఞాపించిన విషయం మనందరికీ తెలుసు. కయ్యూను వంశపు వాడైన లెమెకు వలెనే ఐగుప్తీయులు కూడా నిరాయుధులైన ఇజ్రాయేలును వారి యొక్క మగ శిశువులను హతము చేశారు. కయ్యూను కుటుంబము మరియు ఐగుప్తీయుల మధ్య కనిపించు 5వ అనుబంధము లెమెకు ఎక్కువ భద్రత కోరుటలో కనిపిస్తుంది. ఆదికాండము 4వ అధ్యాయము 24వ వచనములో లెమెకు కయ్యూను కంటే ఎక్కువ భద్రతను కలిగి ఉన్నట్లు దావా చేశాడు. 7 అంతలు ప్రతిదండన కయ్యూను కోసము వచ్చిన ఎడల లెమెకు కోసము 77 అంతలు వచ్చుననెను. దేవుడు తనను భద్రపరిచాడని లెమెకు నమ్మినట్లే ఐగుప్తులోని ఫరోలు కూడా తమ దేవతలు వారిని రక్షిస్తారు అనే నిశ్చయత కలిగి ఉండేవారు. వాస్తవం ఏమిటంటే ఐగుప్తీయులు అనేక సంవత్సరముల పాటు అపాయము నుండి భద్రతను అనుభవించారన్నట్లు అనిపిస్తుంది. 6వ స్థానములో కయ్యూను వంశము వారి యొక్క సాంస్కృతిక సంక్లిష్టతను కూడా మనము గమనించాలి. ఆదికాండము 4వ అధ్యాయము 20 నుండి 22 వచనాలలో కయ్యూను వంశపు సోదరులైన యాబాలు, యూబాలు మరియు తూబల్ కయ్యూను అనువారు వర్ణించబడిన విధానమును వినండి. యాబాలు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూలపురుషుడు. యూబాలు సితారాను, సానికను వాడుక చేయు వారందరికీ మూలపురుషుడు. తూబల్ కయ్యూను పదును గల రాగి పనిముట్లన్నిటినీ, ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు. ఈ మాటలతో మోషే కయ్యూను కుటుంబము చాలా సంక్లిష్టమైనది అని తెలియపరిచాడు. యాబాలు ఇక గొర్రెల కాపరిగా లేడు, అతడు పశుపాలన ఆరంభించాడు. యూబాలు సంగీతమును కనుగొన్నాడు మరియు తూబల్ కయ్యూను సంక్లిష్టమైన లోహశాస్త్రమును కనుగొన్నాడు. మోషే దినములలోని ఇజ్రాయేలీయులు ఈ సంబంధమును తప్పిపోవుట చాలా కష్టమయ్యేది. ఇజ్రాయేలు పితరుల యొక్క సులువైన సంచార జీవితమునకు భిన్నముగా ఐగుప్తు సంస్కృతి చాలా సంక్లిష్టమైనదిగా ఉండేది. కయ్యూను వంశము మరియు ఐగుప్తీయుల మధ్య తన పాఠకులు ఒక అనుబంధమును కనుగొనాలని కోరుతూ మోషే పాపాత్మకమైన కయ్యూను వంశావళిని ఈ విధముగా వర్ణించాడు. కాబట్టి కనీసం 6 విధాలుగా మోషే కయ్యూను వంశావళి మరియు ఐగుప్తీయుల మధ్య అనుబంధములను వెలికితీశాడని మనము చూస్తాము. కయ్యూను కుటుంబం యొక్క పట్టణములను కట్టుట, పట్టణములకు పేర్లు పెట్టుట, చేసిన హత్యను బట్టి అతిశయించుట, పిల్లలను హింసించుట, దైవిక భద్రత మరియు సాంస్కృతిక సంక్లిష్టత వంటి వివరణలు
ఈ అనుబంధములను స్థాపించుటకు రూపొందించబడినవి. ఇప్పుడు మనము ఆదికాండము 5వ అధ్యాయము 1 నుండి 32 వచనాలలో ఉన్న షేతు యొక్క వంశావళిని చూడవలసి ఉన్నది. మనము ఊహించు విధముగానే తన ఇజ్రాయేలీయ పాఠకులు తమను తాము షేతు యొక్క వంశముతో గుర్తించుకొనుటకు మోషే షేతు యొక్క వంశావళిని నిర్మించాడు. ఈ అనుబంధము కనీసము 4 విషయముల మీద నిర్మించబడింది. మొదటిగా, భౌతిక స్థాయిలో ఇజ్రాయేలు దేశము షేతు వంశములో నుండి వెలువడింది. ఆదికాండము 5వ అధ్యాయము 32వ వచనములో నోవహు యొక్క 3 కుమారులను గూర్చి మనము చదువుతాము. నోవహు 500 ఏండ్లు గలవాడై షేమును, హామును, యాపేతును కనెను. షేము అను పేరు మోషేకు విశేషముగా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే షేము ఇజ్రాయేలునకు పితరుడై ఉన్నాడు. ఆధునిక భాషలలో సెమిటిక్ లేక సెమైట్ అను పదములు షేము అను పేరు నుండి వెలువడినవి. షేము వంశములో నుండి ఇతర దేశములు కూడా వెలువడినప్పటికీ ఇజ్రాయేలీయులు దేవుని ద్వారా ఏర్పరచబడిన ప్రత్యేకమైన జనాంగము మరియు వారు షేము వంశమునకు చెందినవారు. కాబట్టి ఈ సులువైన భౌతిక భావనలో మోషే తన ఇజ్రాయేలీయ పాఠకులను షేతు వంశావళితో కలిపాడు. షేతు వారసుల యొక్క నీతి మీద మరలా దృష్టి పెట్టుటలో షేతు క్రమమునకు ఇజ్రాయేలుకు మధ్య ఉన్న 2వ అనుబంధము కనిపిస్తుంది. షేతు క్రమము నమ్మకమైనదిగాను నీతిగలదిగాను పరిగణించబడింది. ఉదాహరణకు ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం ప్రకారం, హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకుని పోయెను గనుక అతడు లేకపోయెను. హెబ్రీ బైబిలులో దేవునితో నడిచెను అను వ్యక్తీకరణ హనోకు మరియు నోవహును సంబోధిస్తూ మాత్రమే ఉపయోగించబడింది. అయినను మరలా ముఖ్యముగా ద్వితీయోపదేశ కాండములో యెహోవా మార్గములలో నడుచుట ద్వారా వారు హనోకు వలె ఉండాలని మోషే ఇజ్రాయేలుకు తెలియజేశాడు. ఈ విధముగా మోషేను అనుసరించిన నమ్మకమైన ఇజ్రాయేలీయులు షేతు క్రమములో మరొక గుర్తింపు బిందువును పొందుకున్నారు. హనోకు వలె ఉండుట వారి లక్ష్యమై ఉండెను. షేతు వంశావళి మరియు ఇజ్రాయేలు అనుభవమునకు మధ్య 4వ అనుబంధము షేతు వంశము వారి మీద మోషే ఉంచిన ఉద్ఘాటనలో కనిపిస్తుంది. షేతు వంశావళిలో తన వారసులు లెక్కకు మించిన వారయ్యారు అని మనము నేర్చుకుంటాము. షేతు వంశము వారికి ఇతర కుమారులు, కుమార్తెలు పుట్టారు అని చెప్పుట ద్వారా మోషే షేతు వంశం యొక్క సంఖ్యా ఎదుగుదలను తెలియజేశాడు. వాస్తవానికి అతడు ఈ వ్యాఖ్యను ఆదికాండము 5వ అధ్యాయములో 9 సార్లు వ్రాశాడు. షేతు క్రమములోని ప్రజల సంఖ్య మీద ఉంచిన ఉద్ఘాటన మోషే యొక్క ఇజ్రాయేలీయ పాఠకులకు ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఐగుప్తులో మరియు నిర్గమము కాలములో దేవుడు వారిని సంఖ్యాపరముగా బహుగా దీవించాడు అని వారికి తెలుసు. 4వదిగా, ఇజ్రాయేలును షేతు వంశము వారితో అనుబంధపరచుటకు షేతు వంశము వారు కలిగియుండిన దీర్ఘాయువును కూడా మోషే ఉద్ఘాటించాడు. ఉదాహరణకు షేతు వారసుడైన మెతూషెల బైబిల్ చరిత్రలో అందరికంటే ఎక్కువ కాలము జీవించాడని మనందరికీ తెలుసు. ఆదికాండము 5వ అధ్యాయము 27వ వచనం ప్రకారం అతడు 969 సంవత్సరాలు జీవించాడు. షేతు వంశములో అనేక మంది ఇతరులు కూడా దీర్ఘకాలము జీవించారు. షేతు క్రమము వారు దీర్ఘాయువు గలవారని మోషే ఉద్ఘాటించుట ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రము సూచించుచున్నట్లు వాగ్దాన దేశములో దీర్ఘాయువు కలిగియుండుట నమ్మకమైన ఇజ్రాయేలీయుల యొక్క లక్ష్యమై ఉండెను. షేతు వారసుల యొక్క దీర్ఘాయువును గూర్చి సూచించుట ద్వారా మోషే షేతు వంశము వారు మరియు ఇజ్రాయేలీయుల మధ్య మరొక అనుబంధమును వెలికితీశాడు. తన సమకాలీన లోకమునకు బలమైన అనుబంధములను వెలికితీయుటకు ప్రాచీన చరిత్రలో మోషే ముందరి హింస మరియు విమోచన నిరీక్షణను గూర్చి వ్రాశాడు. కయీనును మరియు అతని వారసులను ఇజ్రాయేలును హింసించిన ఐగుప్తీయులతో గుర్తించాలి. హేబేలు, షేతు మరియు షేతు వారసులను ఐగుప్తీయుల హింసను అనుభవించిన ఇజ్రాయేలీయులతో గుర్తించాలి. ఈ అనుబంధములు చరిత్రలోని ఈ భాగములో మోషే యొక్క ప్రణాళికకు కేంద్రముగా ఉన్నాయి. ముందరి హింస మరియు నిరీక్షణను గూర్చిన తన నివేదికను మోషే ఎలా అమర్చాడో ఇప్పటి వరకు మనము చూశాము. కాబట్టి ఇప్పుడు ఆదికాండము 6వ అధ్యాయము 1 నుండి 8 వచనములను మనము క్లుప్తముగా చూడాలి. తరువాతి హింస మరియు విమోచన నిరీక్షణ.
మోషే ఈ పురుషులను గూర్చి వర్ణించిన 6వ అధ్యాయము 4వ వచనమును ముఖ్యముగా చూద్దాము. ఆ దినములలో నెఫీలీయులను వారు భూమి మీద నుండిరి, తరువాతనూ ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నెఫీలీయులు శూరులని, యుద్ధ నైపుణ్యము గలవారని మనం ఇంతకు ముందే చూశాము. అయితే నెఫీలీయులను గూర్చి మోషే ఒక ప్రాముఖ్యమైన వ్యాఖ్యను చేసిన విషయమును గమనించండి. నెఫీలీయులు భూమి మీద ప్రాచీన దినములలో మరియు తరువాత కూడా నివసించారని అతడు తెలియజేశాడు. జలప్రళయము తర్వాత కూడా నెఫీలీయులు యుద్ధవీరులు నివసించారని చెప్పుట ద్వారా తాము ఆధునిక చరిత్రలో కూడా నెఫీలీయులను ఎదుర్కొన్నామని మోషే తన ఇజ్రాయేలీయ పాఠకులకు జ్ఞాపకము చేశాడు. నెఫీలీయులు అను పదము బైబిలులో కనిపించు మరొక స్థలము సంఖ్యాకాండము 13వ అధ్యాయము 32-33 వచనములు. అక్కడ కనానులోనికి మోషే పంపిన వేగుల వారు అక్కడ నెఫీలీయులను చూచితిమి అని నివేదించారు. వారు ఈ మాటలు పలికారు: మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము. అక్కడ నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరి. కనాను దేశము ఘోరమైన, హింసాత్మకమైన, భయంకరమైన స్థలమని మరియు కనాను వాసులలో నెఫీలీయులు ఉన్నారని, వారు తమ హృదయాలలో భయమును కలిగించిన ఘోరమైన యుద్ధవీరులని అపనమ్మకస్తులైన వేగులు వారు నివేదించారు. దురదృష్టవశాత్తు మోషేను అనుసరించిన మొదటి తరం వారు దేవుని పిలుపును అనుసరించి దేశమును స్వాధీనపరుచుకొనకుండా ఈ నివేదిక ఆటంకం కలిగించింది. ఈ అవిశ్వాసము ద్వారా దేవుడు ఎంతగా కోపించాడంటే, ఆ మొదటి తరం వారు మరణించి మరొక తరం వారు ఈ స్వాధీనపరుచుకొను కార్యము కొరకు సిద్ధపరచబడు వరకు ఆయన ఇజ్రాయేలీయులను అరణ్యములో గురి లేకుండా సంచరించినట్లు చేశాడు. దీని వెలుగులో ప్రాచీన చరిత్రలోని ఈ భాగము మరియు ఇజ్రాయేల్ యొక్క అనుభవం మధ్య మోషే ఏ విధముగా ఒక బలమైన అనుబంధమును వెలికితీశాడో మనము అర్థము చేసుకోవచ్చు. తన ఇజ్రాయేలీయ పాఠకులు ఆదికాండము 6వ అధ్యాయములో ఉన్న ప్రాచీన నెఫీలీయులను కనానులో ఉన్న భయంకరమైన నెఫీలీయుల యుద్ధవీరులతో గుర్తించాలని అతడు కోరాడు. ఈ విధముగా ఆదికాండము 6వ అధ్యాయము 1-8 వచనాలలో ఉన్న హింస మరియు విమోచన నిరీక్షణ కనానును స్వాధీనపరుచుకున్నప్పుడు ఎదురైన హింసను గూర్చిన భయముతో సూటిగా మాట్లాడింది. ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనము నుండి 6వ అధ్యాయం 8వ వచనం యొక్క వాస్తవిక అర్థమును గూర్చి ఇప్పటి వరకు మనము చేసిన పరీక్షలో ప్రాచీన పాత్రలు ఇజ్రాయేలు యొక్క సమకాలీన అనుభవంలోని ప్రజలతో ఏ విధముగా అనుబంధము కలిగి ఉండినవో మనము చూశాము. ఇప్పుడు మనము రెండవ ప్రశ్నను అడగాలి. ఇజ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశము వైపునకు మోషేను వెంబడించుచుండగా వారి మీద ఈ అనుబంధములు ఏ విధమైన అంతర్భావములను కలిగి ఉండినవి? మోషే ఇజ్రాయేలుకు ఇచ్చిన సందేశం యొక్క కేంద్రమును అర్థము చేసుకొనుటకు ఈ రచనలో 2 సార్లు కనిపించు ఒక సామాన్య దృశ్యమును మనము గుర్తుంచుకోవాలి. ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ అధ్యాయం 8వ వచనములో హింస మరియు విమోచన నిరీక్షణను గూర్చిన 2 దృశ్యాలు ఉన్నట్లు మీరు జ్ఞాపకము చేసుకోవచ్చు. 4వ అధ్యాయం 1వ వచనము నుండి 5వ అధ్యాయం 32వ వచనము కయీను మరియు అతని వారసుల యొక్క హింస మీద దృష్టి పెడుతుంది. అయినను నోవహు ద్వారా విమోచన కలుగుతుంది అని సూచించుటకు 5వ అధ్యాయం 29 మరియు 32 వచనములు నోవహును గూర్చి ప్రస్తావిస్తాయి. ఇంచుమించు ఇదే విధముగా ఆదికాండము 6వ అధ్యాయము 1-8 వచనములు దేవుని కుమారులు మరియు నెఫీలీయుల యొక్క హింసను గూర్చి నివేదించుచున్నట్లే దేవుడు ఈ అపాయముల నుండి కూడా విమోచించగోరుచున్నాడు అని సూచించుటకు ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనము మరొకసారి నోవహును సూచిస్తుంది. మోషేను అనుసరించుచున్న ఇజ్రాయేలీయులకు ఈ దృశ్యములు శుభవార్తగా అనిపించి ఉండవచ్చు. దేవుడు వారి కొరకు ఏమి చేశాడో మరియు ఆయన వారి కొరకు ఏమి చేయబోతున్నాడో ఈ దృశ్యములు వారికి బయలుపరచాయి. ఒకవైపున కయ్యూను వంశము వారి నుండి ఇజ్రాయేలీయుల పితరులను విమోచించుటకు దేవుడు నోవహును ఉపయోగించుకున్నట్లే ఐగుప్తీయుల నుండి ఇజ్రాయేలీయులను విమోచించుటకు దేవుడు అప్పటికే మోషేను వాడుకున్నాడు. మరొక వైపు ప్రాచీన నెఫీలీయుల నుండి విమోచించుట కొరకు దేవుడు నోవహును వాడుకున్నట్లే కనాను దేశములో నెఫీలీయుల అపాయమును వారు ఎదుర్కొనుచుండగా ఇజ్రాయేలీయులను విమోచించుటకు ఆయన మోషేను వాడుకోబోతున్నాడు.
ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనము నుండి 6వ అధ్యాయం 8వ వచనం యొక్క నిర్మాణమును మరియు వాస్తవిక అర్థమును ఇప్పటి వరకు మనము చూశాము కాబట్టి మన ఆఖరి అంశమును ఇప్పుడు మనము చూడవలసి ఉన్నది. ఆధునిక అనువర్తన. మోషే యొక్క ప్రాచీన చరిత్రలోని ఈ భాగమును మన ఆధునిక జీవితములకు ఏ విధముగా అనువర్తించుకోవాలని క్రొత్త నిబంధన బోధిస్తుంది. మనం ఇంతకుముందు చేసిన విధముగానే క్రీస్తు రాజ్యం యొక్క 3 స్థాయిల దృష్ట్యా ఈ అంశములను క్రొత్త నిబంధన ఏ విధముగా విశదీకరిస్తుందో చూద్దాము. మొదటిగా, క్రీస్తు మొదటిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆరంభమైన రాజ్యము. రెండవదిగా, సంఘ చరిత్ర అంతటా వ్యాపించిన రాజ్యం యొక్క కొనసాగింపు. మరియు మూడవదిగా, క్రీస్తు మహిమలో తిరిగి వచ్చి క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిని తీసుకుని వచ్చినప్పుడు జరుగు రాజ్యము యొక్క నెరవేర్పు. హింస మరియు విమోచన నేటి క్రైస్తవులకు ఏ విధముగా అనువర్తించబడతాయో పూర్తిగా అర్థము చేసుకున్నటకు క్రీస్తు రాజ్యములోని ఈ స్థాయిలను వేర్వేరుగా అధ్యయనం చేయాలి. రాజ్యం యొక్క ఆరంభములో హింస మరియు విమోచన నిరీక్షణను గూర్చిన ఉద్దేశములను మొదట చూద్దాము. క్రీస్తు యొక్క మొదటి రాకడలో రాజ్యం యొక్క ఆరంభము ప్రాచీన చరిత్రలోని హింసాత్మక లోకమును కనీసము 2 విధాలుగా జ్ఞాపకము చేసుకుంటుంది. మొదటిగా, భూమి మీద ఉన్నప్పుడు యేసు అనుభవించిన హింసకు అనుబంధములను మనము చూస్తాము. మరియు రెండవదిగా, యేసు తన ప్రజల కొరకు తెచ్చిన విమోచనతో అనుబంధములను మనము కనుగొంటాము. తన మొదటి రాకడలో యేసు అనుభవించిన హింసను మొదట చూద్దాము. యేసు ఈ లోకము ద్వారా అనేక విధాలుగా హింసించబడ్డాడని యేసు జీవితముతో సుపరిచితులైన ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన దీనులకు పరిచర్య చేయుచుండగా వారి బాధను, రోదనను ఆయన అనుభవించాడు. అయినను క్రీస్తుకు విరోధముగా చేయబడిన హింస యొక్క ముగింపు శిలువ మరణములో కలిగింది అని క్రొత్త నిబంధన ద్వారా నిస్సందేహంగా మనకు తెలుసు. ఆ రోజులలో మనుగడలో ఉండిన అత్యంత ఘోరమైన మరణములలో ఒక దానిని అనుభవించుట ద్వారా వాస్తవానికి ప్రాచీన కాలములో నీతిమంతులు అనుభవించిన శ్రమల కంటే ఘోరమైన శ్రమలను యేసు అనుభవించాడు. దీని వెలుగులో క్రొత్త నిబంధన యేసు శిలువ మరణము ద్వారా పొందిన శ్రమలను ప్రాచీన కాలములో జరిగిన హింసతో, ముఖ్యముగా హేబేలు మరణముతో పోల్చుట ఆశ్చర్యము కలిగించదు. క్రీస్తు పాపరహితునిగా ఉండి కూడా దుష్టుల చేతులలో శ్రమలను అనుభవించాడని హెబ్రీ పత్రిక రచయితకు తెలుసు కాబట్టి తన పత్రికలోని 12వ అధ్యాయము 23-24 వచనాలలో క్రీస్తు మరణమును హేబేలు యొక్క మరణముతో పోల్చాడు. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరిశ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఇక్కడ మోషే యొక్క ప్రాచీన చరిత్రకు ఆపాదన స్పష్టముగా ఉంది. క్రీస్తు ప్రోక్షించిన రక్తము హేబేలు రక్తము కంటే స్పష్టముగాను లేక గొప్పగాను మాట్లాడింది. అనగా హేబేలు మరణము కంటే క్రీస్తు మరణము దేవుని దృష్టిలో మరింత ప్రాముఖ్యమైనదిగా ఉన్నది. యేసు మరణము ఒక సామాన్యమైన మరణము కాదు. ఆయన యందు విశ్వాసముంచు వారందరి కొరకు ఆయన శ్రమను అనుభవించాడు కాబట్టి ఆయన మరణము ప్రజల పాపముల కొరకు ప్రాయశ్చిత్తమును చెల్లించింది. కానీ దీనిని మించి క్రీస్తు మరణము దేవుని యొక్క నీతిగల ఉగ్రతను హేబేలు రక్తము చిందించినప్పటికంటే ఎక్కువగా రేపింది. దీని వెలుగులో ప్రాచీన కాలములో హింసను గూర్చిన మోషే కథనమును మనము చదివినప్పుడు వాస్తవిక ఇజ్రాయేలీయ పాఠకులకు మోషే ఈ అధ్యాయములను ఎందుకు వ్రాశాడు అను విషయమును గూర్చి మాత్రమే మనము ఆలోచించకూడదు. క్రొత్త నిబంధన దృష్టికోణం ప్రకారం ప్రాచీన చరిత్రలో నీతిమంతుల మీద చేయబడిన హింస రాజ్యం యొక్క ఆరంభములో క్రీస్తు యొక్క శ్రమల కొరకు ఎదురుచూసింది అని కూడా మనము చూడాలి. హింసతో నిండిన ప్రాచీన లోకము మరియు క్రీస్తు యొక్క శ్రమల మధ్య క్రొత్త నిబంధన ఏ విధముగా అనుబంధములను వెలికి తీస్తుందో మనము చూశాము కాబట్టి ఆదికాండములోని ఈ భాగమును రాజ్యం యొక్క ఆరంభము ప్రభావితము చేయు 2వ మార్గమును మనము చూడాలి. లోకములోనికి యేసు తెచ్చిన విమోచన నిరీక్షణలో కూడా ఒక ప్రాముఖ్యమైన సంబంధము కనిపిస్తుంది. యేసు తన బహిరంగ పరిచర్యలో ఎక్కువ భాగమును నిరీక్షణ సందేశమును అనగా సువార్తను, ఆయనను వెంబడించిన వారికి ఒక దినాన జీవిత శ్రమలు తొలగిపోతాయను సందేశమును ప్రకటిస్తూ గడిపాడు. యేసు ఈ సువార్త సందేశము పట్ల చూపిన నిబద్ధత ఆయన బోధనలలో కనిపిస్తుంది.
అయితే కొండ మీద ప్రసంగములోని ఆరంభ ధన్యవచనములైన ధన్యతలలో ఈ విమోచన సందేశము ఎంత స్పష్టముగా అగుపడుతుందో చూడండి. యేసు తన సుపరిచితమైన సందేశం యొక్క ఆరంభములో మత్తయి సువార్త 5వ అధ్యాయము 10 నుండి 12 వచనాలలో ఈ మాటలను పలికాడు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. దేవుడు తన ప్రజలను విడిచిపెట్టలేదు అను నిరీక్షణ సందేశమును తెచ్చుట యేసు యొక్క బోధనా పరిచర్యలోని కేంద్ర అంశములలో ఒకటి అని ధన్యతలు బయలుపరుస్తాయి. దేవుడు వారిని ఒక దినమున సమస్తమైన శ్రమల నుండి విమోచిస్తాడు అనే నిరీక్షణ కలిగి ఉండాలని యేసు తన అనుచరులను ప్రోత్సహించాడు. కానీ యేసు విమోచన కొరకు నిరీక్షణను గుర్చిన శుభవార్తను కేవలము బోధించలేదు. తన మరణ పునరుద్ధానము ద్వారా వాస్తవానికి తాను ప్రకటించిన విమోచనను ఆయన సాధించాడు. యేసు పరిపూర్ణమైన దావీదు కుమారుడు గనుక ఆయన మరణము దేవుని ప్రజల యొక్క పాపముల కొరకు ప్రాయశ్చిత్తమును కలిగించింది. తనను అనుసరించువారు ఇక మరణమను ఉగ్రతను గూర్చి భయపడకుండా ఆయన మరణము పాపమునకు పరిహారము చెల్లించింది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలలో మనము చదువునట్లు, యేసు మరణించుట ద్వారా మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయెను. కాబట్టి హింస మరియు విమోచన నిరీక్షణ అను అంశములు క్రీస్తులో రాజ్యం యొక్క ఆరంభమునకు అనువర్తించబడతాయి. ఇజ్రాయేలునకు పొంచియున్న అపాయములను జ్ఞాపకము చేయుటకు మరియు విమోచించుటకు దేవుని శక్తిని గూర్చి ఇజ్రాయేలుకు బోధించుటకు మోషే వ్రాసినట్లే, హింసను అనుభవించుటకు మరియు లోకములో దుష్టత్వము నుండి తన ప్రజలకు విమోచనను తెచ్చుటకు క్రీస్తు వచ్చాడని క్రొత్త నిబంధన బయలుపరుస్తుంది. యేసు యొక్క మొదటి రాకడను క్రొత్త నిబంధన ప్రాచీన చరిత్రతో అనుబంధపరచు కొన్ని మార్గములను ఇప్పటి వరకు మనము చూశాము. కాబట్టి ప్రాచీన చరిత్రలోని ఈ భాగమును క్రొత్త నిబంధన రాజ్యం యొక్క కొనసాగింపుతో, అనగా క్రీస్తు యొక్క మొదటి మరియు రెండవ రాకడలకు మధ్య కాలముతో ఎలా పోల్చుతుందో ఇప్పుడు చూద్దాము. రాజ్యం యొక్క కొనసాగింపు ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ అధ్యాయం 8వ వచనంలోని శీర్షికలను ఏ విధముగా ప్రస్తావిస్తుందో క్రొత్త నిబంధన కనీసం 2 విధాలుగా వివరిస్తుంది. మరియు ఈ వాక్యభాగమును క్రైస్తవ సంఘమునకు అన్వయించుచుండగా ఇవి సామాన్య మార్గదర్శకమును అందిస్తాయి. ఒకవైపున దేవుని ప్రజలకు విరోధముగా కొనసాగు హింసను మనము ఊహించాలి అని క్రొత్త నిబంధన బోధిస్తుంది. మరొక వైపు విమోచన నిమిత్తము క్రీస్తునందు కొనసాగు విశ్వాసము కలిగి ఉండుట ద్వారా ఈ కష్టములను ఓపికతో ఎదుర్కోవాలని మనము ప్రోత్సహించబడతాము. క్రీస్తు అనుచరులకు విరోధముగా హింసను మనము ఊహించాలి అను వాస్తవమును మొదట చూద్దాము. తన అనుచరులు లోకములో ద్వేషమును హింసను అనుభవిస్తారని యేసు అనేక సందర్భాలలో బోధించాడు. అయితే మత్తయి సువార్త 23వ అధ్యాయము 34-35 వచనాలలో ఈ శ్రమలు ప్రాచీన లోకములో నీతిమంతులు అనుభవించిన శ్రమలతో ముడిపడి ఉన్నాయని యేసు స్వయంగా తెలియపరిచాడు. యేసు పరిచయులతో ఈ మాటలు పలికాడు. అందుచేత ఇదిగో, నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడగు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. తాను తన అనుచరులను లోకములోనికి పంపినప్పుడు వారు ఘోరముగా హింసించబడతారని యేసు ప్రవచించుచున్నాడు. అయితే యేసు ఈ ప్రవచనమును ప్రాచీన చరిత్రతో కలిపిన విధానమును గమనించండి. తన అనుచరుల మీదకి వచ్చు హింస కయీను హతమార్చిన నీతిమంతుడైన హేబేలు యొక్క రక్తము మొదలుకొని ఒక హింసా పద్ధతిని కొనసాగించుచున్నదని ఆయన చెప్పాడు. రాజ్యం యొక్క కొనసాగింపులో క్రీస్తు అనుచరులు ఎల్లప్పుడూ హింసను అనుభవిస్తారు అని మనము గుర్తించినప్పుడు క్రీస్తునందు విశ్వాసమును కొనసాగించుట యొక్క ప్రాముఖ్యతను కూడా మనము చూడగలము.
హెబ్రీ పత్రిక రచయిత తన పత్రిక యొక్క 11వ అధ్యాయములో ఈ విషయమును గురించి మాట్లాడాడు. 11వ అధ్యాయము 4వ వచనములో మనము ఈ మాటలను చదువుతాము. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. యుగములన్నిటిలోని క్రీస్తు అనుచరులు హేబేలు యొక్క ఉదాహరణను అనుసరించాలనేది ఈ వాక్య భాగము యొక్క ముఖ్య ఆలోచన అయ్యున్నది. హేబేలు యొక్క నీతి దుష్టుడైన తన సహోదరుని నుండి అతనికి అపాయమును కొని తెచ్చినప్పటికీ తన దినములలోని విశ్వాసుల కొరకు హేబేలు నమ్మకత్వమునకు మాదిరిగా ఉన్నాడు. కాబట్టి ప్రాచీన చరిత్రలోని హింస మరియు విమోచన అను శీర్షికలు రాజ్యం యొక్క కొనసాగింపులోని క్రీస్తు అనుచరులకు కూడా అన్వయించబడతాయని మనము చూడవచ్చు. ఒకవైపున మన యుగములో వ్యతిరేకతను, హింసను అనుభవించుటకు మనము సిద్ధముగా ఉండాలి. కానీ మరొక వైపు ఈ కష్ట సమయములను మనము సహించుచుండగా మనము నమ్మకముగా ఉంటేనే మనము జయించగలుగుతాము మరియు ఒక దినమున క్రీస్తు మనల్ని విమోచిస్తాడు అనే నిరీక్షణ కలిగి ఉంటాము. రాజ్యం యొక్క ఆరంభము మరియు కొనసాగింపులో హింస మరియు విమోచన అను శీర్షికలు ఏ విధముగా అమర్చబడతాయో చూశాము. కాబట్టి క్రీస్తు రాజ్యం యొక్క ఆఖరి ఘట్టము వైపుకు అనగా ఆయన రెండవ రాకడ వైపుకు మన దృష్టిని మళ్లించాలి. సులువుగా చెబితే క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు దేవుని ప్రజలకు విరోధముగా చేయబడు హింసకు ముగింపును మనము చూస్తామని మరియు ఒక నిత్య ఆశీర్వాదము ఉన్న లోకములోనికి అంతిమ విమోచనను అనుభవిస్తామని క్రొత్త నిబంధన బోధిస్తుంది. నెరవేర్పును గూర్చిన క్రొత్త నిబంధన బోధనలో హింసకు ముగింపు కేంద్ర బిందువై ఉన్నది. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఆయన సృష్టిని పూర్తిగా నూతనపరుస్తాడు. దానిలో హింస ఉండదు. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు దేవుని రాజ్యం ఎలా ఉంటుందో అని ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1 నుండి 5 వచనాలలో యోహాను ఈ క్రింది విధముగా వర్ణిస్తున్నాడు. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. అయితే అదే సమయములో క్రీస్తు రాజ్యం యొక్క నెరవేర్పు కేవలం హింసను మాత్రమే ముగింపుకు తీసుకుని రాదు. ఆయన తిరిగి వచ్చినప్పుడు తన ప్రజలకు ఆయన అంతము లేని జీవితమును సమాధానమును అనుగ్రహిస్తాడు. మన విమోచన సంపూర్ణముగా నెరవేరుతుంది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1-2 వచనాలలో మన అంతిమ విమోచనను గూర్చి ఈ వివరణను మనము చదువుతాము. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. క్రీస్తు యొక్క రెండవ రాకడలో అంతిమ విమోచనను గూర్చిన నిరీక్షణ క్రొత్త నిబంధన అంతటా కనిపిస్తుంది. అది క్రైస్తవ నమ్మకం యొక్క శిఖరమును వ్యక్తపరుస్తుంది. ఈ లోకములోని శ్రమలు, సమస్యలు సమసిపోయి రానున్న లోకం యొక్క జీవమునిచ్చు అద్భుతముల కొరకు మనము ఎదురుచూచుచున్నాము. శ్రమలకు బదులుగా ఆనందము కలుగుతుంది. సంఘర్షణకు బదులుగా జయము కలుగుతుంది. మరణమునకు బదులుగా నిత్య జీవము కలుగుతుంది. కనానునకు ప్రయాణమును కొనసాగించాలని ఇజ్రాయేలును ప్రోత్సహించుటకు మోషే ప్రాచీన కాలములోని హింసను గూర్చి వ్రాసినట్లే నెరవేర్పులో రానున్న నూతన లోకము కొరకు ఆశతో ఎదురు చూడమని క్రొత్త నిబంధన మనకు బోధిస్తుందని మనము చూస్తాము. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఆయనను నమ్మిన వారంతా హింసకు ముగింపును చూస్తారు మరియు వారు నిత్యమైన రక్షణ లోకములోనికి పరిపూర్ణమైన మహిమకరమైన విమోచనను పొందుకుంటారు. ఈ పాఠములో ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనము నుండి 6వ అధ్యాయం 8వ వచనములో వర్ణించబడిన ప్రాచీన లోకములోని హింసను గూర్చిన అనేక కోణములను మనము చూశాము. ఆదికాండములోని ఈ భాగము యొక్క నిర్మాణమును మనము గుర్తించాము. కనాను ప్రయాణములో తనను వెంబడించిన ఇజ్రాయేలీయులను ప్రోత్సహించుటకు
మోషే ఈ రచనలను రాశాడని కూడా మనము చూశాము. మరియు క్రైస్తవులుగా మనము ప్రాచీన చరిత్రలోని ఈ భాగమును మన క్రొత్త నిబంధన విశ్వాసమునకు అనువర్తించాలని కూడా మనము నేర్చుకున్నాము. మోషే ఈ భాగమును ఇజ్రాయేలుకు వాస్తవముగా వ్రాసిన విధానములో దీనిని మనము చూసినప్పుడు ఇది కేవలం గతమును గూర్చిన ఒక నివేదిక మాత్రమే అవ్వదు. బదులుగా ప్రాచీన లోకములో దేవుడి హింస నుండి విమోచించిన విధముగానే, తరువాత మోషే దినములలో ఇజ్రాయేలును విమోచించిన విధముగానే క్రీస్తు ఒక దినమున ఈ హింసాత్మకమైన లోకము నుండి మనలను విమోచిస్తాడు అనే ఉన్నతమైన నిరీక్షణను కలిగి ఉండవచ్చు అని కూడా మనము చూడవచ్చు.